శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 24 అధ్యాయము అర్ధనారీశ్వర తత్వ వివరణ పఠన ఫలితము దాంపత్యానుకూలతకు చాలా మంచిది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 24వ అధ్యాయము అర్ధనారీశ్వర తత్వ వివరణ. తదుపరి నేను శ్రీధర్మగుప్తులవారిని శివునకు గల రకరకముల ఆభరణములు ఆయుధములకు సంబంధించిన అంతరార్థములేవైనా ఉన్నచో వివరింపవలసినదిగా ప్రార్థించితిని. దానికి శ్రీధర్మగుప్తులవారు, అయ్యా శంకరభట్టు, గణపతి దేవునకు పాశాంకుశములు ముఖ్యాయుధములు, అటులనే విష్ణువునకు సుదర్శన చక్రము ముఖ్యాయుధము. ఇదే విధముగా శంకరుల వారికి త్రిశూలము ముఖ్యాయుధము. త్రిశూలమునకు పైన 3 కొనలుండును గదా. అవి అగ్ని జ్వాలల రూపంలో ఉండును. ఆ 3ను అడుగున కలసి ఉండి ఒకే శూల హస్తముగా ఉండును. సత్వ రజస్తమో గుణములను ఆ 3 కొనలు సూచించును. వీటి యొక్క ఏకత్వము నిజానికి అది త్రిగుణాతీతము. ఈ అంతరార్థమునే త్రిశూలము సూచించును. అంతేకాకుండా ఇడ పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యమున ఉండెడి శరహస్థానమునకు చేరుకొనుచున్నది. ఇడ పింగళ సుషుమ్న అనబడు ఈ 3 నాడులు బ్రహ్మజ్ఞాన కేంద్రమేదైతే ఉన్నదో దానినే త్రివేణీ సంగమమందురు. త్రిశూలములోని అంతరార్థమదియే. రెండవది నాగాభరణమనునది కలదు. కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును. సర్పాకారముగ నుండెడి కుండలినిని సూచించుటచే శ్రీశంకర భగవానుని నాగాభరణుడని అందురు. శివునకు ఈశ్వరుడని కూడా పేరు. ఈ మహాసిద్ధులన్నీయు సర్పములవలె ప్రమాదకరమైనవి. వాటిని వశమునందుంచుకొని లోక కళ్యాణార్థము ప్రయోగించువాడు కనుకనే శివునకు ఈశ్వరుడని కూడా పేరు వచ్చినది. శివుని త్రిశూలమునకు డమరుకము కట్టియుండును. శబ్ద గణకం ఆకాశం అని చెప్పబడినది. ఆకాశము నందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినప్పుడుగాని వినినప్పుడుగాని స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివ డమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పునశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలుగును. ఈ ఆనందము వలన తాండవము చేయును. దీనికి గుర్తుగానే డమరుకమును పరమేశ్వరుడు ధరించును. కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమే సమస్త జ్ఞానమునకు కేంద్రమై ఉన్నది. జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుటకు ఆజ్ఞాచక్రము వికసింపవలెను. ఈ చక్రము ద్వారానే భూత భవిష్యద్వర్తమానములను యోగి గ్రహించగలుగును. ఇదియే పరమేశ్వరుని 3వ కన్ను. ఈ జ్ఞాననేత్రము వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మథుని దహించుటకు వీలు కలుగును. శివుని యొక్క నివాసము శ్మశానమని చెప్పబడినది. యోగాగ్ని వలన సమస్త కోరికలు భస్మంకాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణస్థితి అనుభవమునకు వచ్చును. జ్ఞానము యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అదియే విభూతి. మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దానివలన ఆనందం కలుగుతుంది. జ్ఞానము యొక్క పరిశుద్ధి అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక, మానసిక అనే 4 స్థాయిల్లో జరుగుతుంది. దీనిని సూచించుటకే శివ భక్తులు 4 విభూతి రేఖలను ధరిస్తారు. బంక వంటి దివ్యోషధం శిలాజిత్ అనునది కలదు. దానిని తినినవారు నిత్యయౌవనులై ఉందురు. పూర్వకాలములో శిలాదుడనే మహర్షి రాళ్ళు ఆహారంగా తీసుకుని జీవించేవాడు. అతడే నందీశ్వరుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో వృషభరాశిలో జన్మించినాడు. ఆర్ద్ర నక్షత్రం రుద్రస్థానం. ఉమామహేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని తెలుపునది మిథున రాశి. ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభరాశి కనిపిస్తుంది. ఆ వృషభమే నందీశ్వరుడు. నంది ధర్మస్వరూపమును సూచించును. నిమ్న ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మథుని శివుడు దగ్ధం చేసినాడు. అప్పుడు మన్మథుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మమునకు చెందిన కామరూపుడైనాడు. కనుకనే కృష్ణుడు
ఉపమన్యు ఋషి వద్ద శిష్యరికమును చేసి ఎంతో నిష్ఠతో శివోపాసన చేసి శివుని అనుగ్రహము వలన రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుని కన్నాడు. ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మమున నిమ్న ప్రకృతికి చెందిన మన్మథుడని పిలువబడినవాడు. ఈ వృషభమనునది మన్మథస్థానము, కామస్థానము కూడా. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి. వాటిని తీర్చుకొనుట ధర్మవిహితమే అని తెలుపుటకు వృషోత్సర్జనము అను దానిని చేయుదురు. భయంకరమైన తాంత్రిక సిద్ధులు, శక్తులు పులి వంటి ప్రమాదకారులు. వాటిని వశమునందుంచు కొన్నవాడు శివుడు, వ్యాఘ్రము శక్తికి వాహనం. శక్తిని పూర్తిగా భార్యవలె తన ఆధీనమందుంచు కొన్నాడనుటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్రచర్మాంబర ధరుడైనాడు. శుద్ధ బ్రహ్మజ్ఞానం నిరంతరం స్రవించుచుండు ప్రజ్ఞ, అమృతత్వసిద్ధి అనువాటిని శివ జటాజూటంలోని లోకపావని గంగ సూచించుచున్నది. ఇటువంటి నిత్యప్రసన్నత్వం వలన కలిగడి మహాప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచించుచున్నది. అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృతత్వసిద్ధికి, ఆహ్లాద ఆనందమయస్థితికి ఆలవాలమైనది. అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభాజితమై ఒకటి స్త్రీలోని అండాశయమునందు శోణితముగాను పురుషునిలోని శుక్లముగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని. అయితే సృష్టిలో అమ్మ, నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో నుండెడి జీవి వానపాము. స్త్రీ పురుషులు ఉభయులలోనూ స్త్రీ పురుషతత్వములు రెండు ఉంటాయని శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను, ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తెరుంగవలెను. అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని పింగళ నాడిగాను, ఎడమ భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడ నాడిగాను గుర్తెరుంగవలెను. ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది. కాబట్టి దానిని సూర్యనాడి అన్నారు. ఎడమవైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలువ చేస్తుంది. కాబట్టి దానిని చంద్రనాడి అన్నారు. కాలపురుషుని శరీరములో రాశిచక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే 6 మాసాలు సూర్యనాడి అనుకుంటే, ఆశ్వీజము నుండి ఫాల్గుణము దాకా ఉండే 6 మాసాలు చంద్రనాడి. ఈ సూర్యచంద్రుల గతివల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనము గ్రహించవలెను. యోగి అయినవాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రములోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు. భూత, భవిష్యత్, వర్తమానాలను సమస్తమును గుర్తెరుంగగలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు. ఈ కాలచక్రమునే అర్ధనారీశ్వర తత్వముగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తెరుంగవలెను. రాత్రింబవళ్ళు, పౌర్ణమి, అమావాస్యలు వంటి సమస్తమును ఒకదాని తరువాత ఒకటి దృశ్యమాన మగుచుండును. ఒకటి ఇంకొకదానికి ఆధారముగా ఉండును. రాత్రి లేకుండా పగలుగాని, పగలు లేకుండగా రాత్రిగాని ఉండజాలవు. తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనమునకు కారణమగుచున్నారు. శివుడు సంహారకారకుడనుటలో అంతరార్థం పాత సృష్టిపోయి క్రొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం. అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట, అది కొంతకాలము స్థితి యందుండుట, తిరిగి సంహరింపబడుట అనివార్యము. అథర్వణ వేదంలోని సమస్త అస్త్రములు, శస్త్రములు, మంత్రములు సిద్ధించవలెనన్న ఈ అస్త్ర శస్త్ర విద్యలకధిపతి అయిన ఈశానరుద్రుని అనుగ్రహము ఉండి తీరవలెను అని నాకు తెలియపరచిరి. అంతట నేను శివపార్వతులకును ఆర్ద్ర నక్షత్రమునకును గల అవినాభావ సంబంధమును వివరముగా చెప్పవలసినదని శ్రీధర్మగుప్తులవారిని ప్రార్థించితిని. దానికి వారు, రుద్రుడు ధనస్సును ధరించి పరుగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు. ఈ మూర్తి ఆకాశంలో ఆర్దా నక్షత్రంలో కనిపిస్తాడు. అతడు వేటగాడులా ఉంటాడు. గ్రహ సంచార ప్రభావము ఈ మృగవ్యాధరుద్రుని రూపం నక్షత్రమండలంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది. ఈ నక్షత్రమండలానికి దగ్గరగా క్రూరగ్రహములైన శని, కుజ, రాహువులు సంచారము చేసినప్పుడు
విశ్వవ్యాప్తమైన యుద్ధములు ప్రళయములు జరుగును, దేవదానవ యుద్ధాలు మహాభారత యుద్ధము వంటివి అటువంటి గ్రహగతుల వలననే జరిగాయి. కాలసంహారమూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యు దేవతారూపంగా వేదాలు వర్ణించాయి. ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు, ధనస్సు మాత్రమే అతని ఆయుధం. మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి యందురు. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాసశివరాత్రి యందురు. శని ప్రదోష సమయమున ఈశ్వరారాధన ఫలితముగా శని గ్రహదోష నివారణ మహాశివరాత్రి మంగళవారం వచ్చినచో అది మహాప్రశస్తం. శనివారము నాడు త్రయోదశి వచ్చిన ఎడల దానిని శని త్రయోదశి అందురు. కర్మకారకుడైన శని వలన కలిగే రకరకాల క్లేశములను తొలగించుకొనుటకు శని త్రయోదశి నాడు శివార్చనము చేసి శనికి ప్రీతికరముగా నువ్వుల దానము చేయవలెను. శనికి శివుడు అది దేవత గనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుని అర్చించిన ఎడల శని బాధ నివృత్తి కలుగును. శనివారమునాడు ప్రదోష సమయమున శివారాధనము చేసిన ఎడల శనికి అది దేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖశాంతులను పొందగలరు. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు. సమస్త విధములైన అశుభకర్మల మహాపాపములను భస్మిపటలము గావించుకొని శుభప్రదములైన నూతన దివ్యతేజోమై శుభస్పందనలతో మానవులు శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ పరిశుద్ధత నొంది ఆనందదాయకమైన నూతన జన్మమును పొందవలెనన్న ఏ మానవుడైనను శని ప్రదోష సమయమున శివారాధన చేయవలెను. ఈ విధముగా చేయగా శని శాంతించును. శనివారము రాత్రి కాలమున ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషములను అధిష్టాన దేవతలైన అంధశక్తులు అనగా అదృశ్య రూపమున నుండెడి నల్లని కాటుక రూపమున నుండెడి దురదృష్ట శక్తులు మహావిధ్వంసక శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో నిలయము చెందును. ఆ మరునాడు అనగా ఆదివారమునాడు సూర్యోదయ ప్రాంతమున సవితృమండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితము ప్రారంభమగును. అశుభప్రదములైన పాపకర్మముల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధము చేయబడును. పంచభూతాత్మక శివస్వరూపము శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరములోని మూలాధారమునందు పృథ్వీ తత్వముండును. దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివ లింగము పూజింపబడుచున్నది. స్వాధిష్టాన చక్రమునందు జలతత్వముండును. దీనికి ప్రతీక అయినది జలలింగము. మణిపూరక చక్రము అగ్నితత్వమునకు సంబంధించినది. దీనికి ప్రతీక అయినది జ్వాలాలింగము. దీనినే హీరణ్య స్తంభమని కూడా అందురు. కంఠస్థానమునందు అనగా విశుద్ధి యందు వాయుతత్వముండును. దీనికి ప్రతీక అయినది వాయులింగము. ఆకాశస్థానమైన హృదయమునందుండు దానిని చిదంబరలింగము అని అందురు. ఆకాశలింగమని పిలువబడే ఈ చిదంబరలింగమునకు అసలు ఆకారమే ఉండదు. ఈ పంచభూతాత్మక శివలింగముల ఆరాధనము, దర్శనము, అర్చనము విశేష ఫలప్రదము. చిదంబరక్షేత్రములో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తితే లోపల ఏమీ ఉండదు. శుద్ధాకాశ మే శివుని ఆత్మలింగము. హృదయ మే చిత్స్థానం గనుక ఆత్మకు నివాసమైనది ఆకాశస్థానమని తెలుసుకోవలెను. అసలు ఆకాశమునకు ఆకారమే ఉండదుగదా. ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించి నిజతత్వమును ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకుని తన హృదయకోశములోనే సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము, నక్షత్రములు, తారకలు మొదలైనవన్నీ దర్శనమిచ్చును. రుణమనగా పాపము. రుణము లేనిది అరుణము. పరమేశ్వరుడు దహరాకాశుడు, అతడు అరుణాచలేశ్వరుని రూపములోనూ అరుణాచలము, కొండ రూపములలోనూ, ఒక మహాసిద్ధుని రూపములోనూ అరుణాచలము నందున్నాడు. ఆతని దర్శనము సమస్త పాప క్షయకరము. ఆ అరుణాచలేశ్వరుడే
నేడు మానవాకృతిలో పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపములో అవతరించి మనలను తరింపచేయు ఉద్దేశ్యముతో ప్రస్తుతము కురుంగడ్డలో దివ్యతేజో విరాజితుడై ఉన్నాడు. కురుంగడ్డ అరుణాచల పర్వతమునకు సమానమైనది. అర్ధనారీశ్వర రూపమునందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు. అరుణాచలము నందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే. అరుణాచలము నందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లే ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభులవారి రూపమే. అరుణాచల శివలింగము నందు శివశక్తులున్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపము నందును శివశక్తులు కలిగియున్నవి. అరుణాచలము నందలి మహాసిద్ధుని రూపమునందున్న పరమేశ్వరుని దర్శనము అత్యంత దుర్లభము. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న ఈ మహాసిద్ధరూపము సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరచిరి. అప్పుడు నేను, అయ్యా, ఇంతకుముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపద్మావతి దేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి సంయుక్త స్వరూపమని నేను వినియుంటిని. మీరేమో వారిని శివశక్తి స్వరూపమంటరే. శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన మహాపుణ్యమని చెప్పుచుంటరే. నాకంతయును గందరగోళముగానున్నది. దయయుంచి నాకు విశదపరచవలసినది అని శ్రీధర్మగుప్తులవారిని కోరితిని. దానికి శ్రీధర్మగుప్తులవారు నవ్వుచు, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులవారి దివ్యతత్వము సప్తర్షులకే అవగతము కాదు. అయినను నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నించెదను. శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగము నుండి ఉన్నారు. వారు దశరథునికి వరమిచ్చినవారు. వారు శ్రీరామచంద్రునిగా జన్మించెదనని చెప్పినటువంటివారు కావున వారిని కౌసల్యాతనయుడైన శ్రీరామునిగా కూడా అర్చించవచ్చును. కొంతకాలముపాటు శ్రీవేంకటేశ్వరస్వామిని శక్తి స్వరూపముగా అనగా బాలత్రిపుర సుందరిగా ఆరాధించిరి. ఆ తరువాత కొన్నాళ్లు వారిని శివస్వరూపముగా ఆరాధించిరి. కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించిరి. ఆ తరువాత భగవద్రామానుజుల వలన శ్రీవైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడు చుండిరి. బౌద్ధులచేత మహాశూన్యముగా భావింపబడునది కూడా ఈ స్వామియే. వారు సాక్షాత్తు దత్తప్రభువే. ఎవరు ఏ రకముగా పిలిచినను బదులిచ్చి రక్షించితాను దైవము మాత్రమేనని ఆయా సాధకులకు లీలలను చూపు మహాటక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి. వారే ఈనాడు శ్రీపాద శ్రీవల్లభులుగా లోకము నందు వ్యవహరించుచున్నారు. శ్రీపాదులవారి వామభాగమున శక్తి సంచారము, కుడి భాగమున శివ సంచారము కలదు. కావున వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయమునందు పద్మావతి అమ్మవారు కలరు. హృదయము దయకు స్థానము, అనాహత చక్రమునకు స్థానము. అక్కడ నుండి శక్తి ఊర్ధ్వ చక్రములకును అధో చక్రములకును చేరుచుండును. అందువలన మరియొక చైతన్యమయ దివ్య శరీరములో వారు శ్రీపద్మావతి వెంకటేశ్వరులు. వారు వాణీ హీరణ్య గర్భుల స్వరూపము కూడను. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్వరూపముగా నుండెడి వాణీదేవి అనగా సరస్వతీదేవివారి నాలుకపైనుండును. వాణీమాత దివ్యమానసము, హీరణ్యగర్భుని దివ్యమానసము అద్వైత స్థితిలో ఉండును. అసలు చిదంబర రహస్యమేమనగా వారు మూడు రకములైన చైతన్య స్వరూపములను ఏకకాలమున ధరించెదరు. ఒక శరీరమునకును వారి యొక్క మరి యొక్క శరీరమునకును ఏ కొలతలోను కూడా కనీసము స్పర్శకూడా ఉండదు. వారు వాణీ హీరణ్యగర్భులనడి చైతన్య శరీరమును, శివపార్వతులనడి చైతన్య శరీరమును, పద్మావతి వెంకటేశ్వరులనడి చైతన్య శరీరమును ఏకకాలమున ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీవల్లభులనడి చైతన్య శరీరమునొకటి ధరించితిరి. ఇది వారి యోగమాయ, వారి వైష్ణవమాయ. ఇదియే వారి చిదంబర రహస్యము. వారిని ద్వైతులన్నను, విశిష్టాద్వైతులున్నను, అద్వైతులన్నను, వాటి అన్నింటికీ అతీతులన్నను చెల్లును. కారణమేమనగా వారి యోగమాయకు, వైష్ణవమాయకు అంతు పంతు లేదు. జగన్మోహిని అవతారము ధరించి దేవతలకు
మాత్రమే అమృతమును పంచిన టక్కరికి మోహినీ రూపమున పరమశివునే మోహింపజేసి అనగా మన్మథుని అవసరమే లేకుండా మోహింపచేసి ధర్మశాస్త్రను జన్మింపచేసి ఈ మోహినీ రూపమును నేనే ధర్మశాస్త్రను నేనే అని జ్ఞానమునిచ్చే దత్తప్రభువునకు అసాధ్యమే ముండును. ఆత్మమాయచేత తన్ను తానే సృష్టించుకొందునని చెప్పెనుగదా. మోహినీ రూపమున ఉన్న తానే ధర్మశాస్త్రగా సృష్టించుకొన్నాడు. ఆహా! ఎంత టక్కరి విధానము అని చెప్పి నన్ను ఆశ్చర్యపరచిరే. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.